మొట్టమొదటిగా క్రైస్తవ విశ్వాస జీవితంలో అవసరమైంది ఏంటంటే క్షమాపణ. ఆ క్షమాపణ అనేది మన జీవితంలో మనకి విశ్వాసుల్లో కానీ అన్యులు కూడా చాలామంది క్షమిస్తారు, కానీ కొంతమంది విశ్వాసులు క్షమిస్తామంటారు కానీ క్షమించలేకపోతారు. అంటే ప్రభు మన పాపాలన్నిటినీ ఆయన క్షమించి మన కొరకు ఆయన సిలువలో మరణించి ఆయన రక్తమును కార్చి మనల్ని పాప విమోచన మనకు కలుగు చేసినటువంటి విషయం మనం చూస్తాం. మన క్షమాపణ దయచేసినటువంటి విషయాన్ని మనము గమనించుకోవాల్సిన వారమై ఉన్నాం. అయితే మనందరి జీవితంలో అనేకమైన వాటిని క్షమించుకోలేం. అయితే ఒక గొప్ప భక్తుడు చెప్తాడు, నీకున్న మెమరీ పవర్కి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకో అని చెప్తాడు. ఎందుకంటే మెమరీ పవర్ ఎంత గొప్పగా ఉంటుందండి. మనం సర్వసాధారణంగా మెమరీ ఎక్కడ స్కిప్ అయిపోతుందో అని భయపడుతూ ఉంటాం, కానీ కొంతమందికి మెమరీ ఎంత చక్కగా ఉంటుందంటే ఏ సంవత్సరం ఎప్పుడు ఎలా జరిగిన విషయాలు కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళ గొప్ప మెమరీ పవర్ ఉందంట. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ పాపాలన్నిటి కొరకు నేను చనిపోయాను, నిన్ను క్షమించాను, మరి ఎన్నడూ దానిని ఎత్తొద్దని ప్రభు చెప్తారు. కనుక మన జీవితాల్లో కూడా క్షమాపణ అనేది చాలా ముఖ్యం. అయితే ఒక భక్తుడు చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక మనిషి మన ఎడల తప్పిదం చేసినప్పుడు అతన్ని క్షమించడం అనేది అది గొప్ప అధికారం అంట. అది అందరూ చేయలేని పని అంట. ఎందుకంటే అందరూ ఆ అథారిటీని తీసుకొని దాన్ని ఆపరేట్ చేయలేరంట. ఎందుకంటే గబుక్కుని ఇతరులు మన ఎడల తప్పిదం చేస్తే వాళ్ళని క్షమించేటటువంటి ఆ మంచి లక్షణం మనలో ఉండదు. అంటే ఆ అథారిటీ మనం ఆపరేట్ చేసుకోలేం. అది ఒక అధికారం అంట క్షమించడం కూడా. అందుకే ప్రభు చెప్పాడు, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఇతరుల్ని క్షమించండి. దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగును గాక. ఒక సేయింగ్ ఉంది ఏంటంటే, ఒక మనిషి మీద మనకు నిజంగానే కొంచెం ఏదైనా కోపం, కొద్దిగా గొప్పగా ఏదైనప్పటికీ కోపం ఉందనుకోండి, మనము ఎలాగ వ్యవహరిస్తామంటే ఆ మనిషిని నువ్వు ద్వేషించినట్టయితే నువ్వు మర్డర్ చేసినట్టే, నువ్వు చంపివేసినట్టే అన్న విషయాన్ని మనము చూస్తాం. అంటే ఒకరినొకరు చంపుకోవడం అంటే అవి ఎవరు చేసే పని అంటే బీస్ట్ చేసే పని. అంటే యానిమల్స్ అంటే క్రూరమైనటువంటి జంతువులు చేసేటటువంటి పని ఒకరినొకరు చంపుకోవడం. నువ్వు క్షమించలేకపోతున్నావంటే నీ వ్యవహారం ఎలాగుందంటే ఒక బీస్ట్ లాంటి యాటిట్యూడ్తో, ఆ స్వభావంతో నువ్వు ఉన్నావనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఒక మనిషివైతే నువ్వేం చేస్తావంటే ఇతరుల్ని జడ్జి చేస్తావంట. వాడు పాపి, వీడు పాపి, ఆ తప్పు చేశారు, ఈ తప్పు చేశారు. నిన్ను నువ్వు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడానికి ఇష్టపడవు, కానీ ఇతరుల్ని జడ్జ్ చేసేవాడు ఎవరంట? మనిషి అంట. కానీ ఇతరుల్ని క్షమించేవాడు ఎవరంట? దేవుడంట. అందుకే దేవుని లాంటి స్వభావం మనం ధరించుకోవాలనే ప్రభు సిలువ మీద వేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఆ రోమన్లు పరిపాలించినటువంటి ఆ కాలంలో ఎవరైనా ఒక మనిషిని క్షమించలేకపోవడం అంటే మరి హత్య చేసినట్టే అనేటటువంటి విషయం మనకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైనా ఒక మనిషిని కానీ చంపేసినట్లయితే వాళ్ళని ఏం చేసేవారు? కాప్స్ ఉంటుంది కదా, అంటే ఆ చనిపోయినటువంటి మృతదేహాన్ని ఎవరైతే చంపేశారో ఆ చంపిన వాళ్ళ బ్యాక్కి ఆ మృతదేహాన్ని చుట్టేసేవారంట. ఎప్పుడైతే వాళ్ళు చుట్టేశారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ డెడ్ బాడీని, ఆ కాప్స్ని వాళ్ళు మోసుకుంటూ వెళ్ళిపోయాలంట. వాళ్ళు తినేటప్పుడు ఆ వెనకే ఆ మృతదేహం ఉంటుందంట. వాళ్ళు పండుకునేటప్పుడు ఆ మృతదేహంతోనే వారు పడుకోవాలంట. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఆ మృతదేహంతోనే వాళ్ళు వెళ్ళాలంట. కొంతకాలం అయిన తర్వాత ఆ ఫ్లెష్ అంతా పోయిన తర్వాత బోన్స్ ఉంటాయి, ఆ బోన్స్ను కూడా విడిచిపెట్టడానికి వీల్లేదంట. ఆ బోన్స్తో పాటు ఈ లోపల వీడేమవుతాడంట, అసలు ఒరిజినల్గా కిల్ చేసినోడు ఆ భారాన్ని, ఆ బాధను, ఆ వాసనని నిరంతరం మోసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు కనుక ఒకరోజు వాడు కూడా ఆ రకంగానే చనిపోతాడంట. కనుక ఒక గొప్ప భక్తుడు ఏమని తెలియచేశాడంటే ఆ కార్ప్స్ని ముందు బయటకు పారేయాలంట. అలాగే మన జీవితాల్లో ఏ విధమైనటువంటి మృతదేహాన్ని నువ్వు కట్టుకొని తిరుగుతున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచించే. నువ్వు ఎవరిని క్షమించలేకపోతున్నావు వారిని నీ వీపు మీద కట్టుకుని నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు నడిచినప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు తినేటప్పుడు అన్ని సందర్భాల్లో వాడిని నువ్వు మోసుకుంటూ వెళ్ళావు. కనుక మనం ఏం చేయాలంటే ఆ మృతదేహం మన దగ్గర ఉండడానికి వీల్లేదు అంటే ఏం చేయాలంటే నువ్వు ఇతరుల్ని, నీకు ఎవరైనా ఆఫెన్స్ చేశారనుకో
చేశారనుకో వారిని మనము క్షమించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభువు ఇచ్చినటువంటి గొప్ప అధికారం ప్రతి విశ్వాసకి ఏంటంటే క్షమించడం అంటే మామూలు విషయం కాదు. అందరూ చేయలేరు క్షమించడం. ఎందుకంటే అది వారి జీవితంలో సాతాను పెట్టినటువంటి గొప్ప ఆయుధంగా మనం చూస్తాం. అయితే క్షమాపణ అనేటటువంటి అధికారాన్ని ప్రభు మనకిచ్చారు కనుక మనము కూడా ఇతరులను క్షమిస్తే మనము ఆ ప్రిజన్లోంచి ఫ్రీ అయిపోతామంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక.